అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. చైనాలో వరదల బీభత్సం, జలమయంగా మారిన నగరాలు, వరదల కారణంగా భారీ ఆస్తి ప్రాణ నష్టం, అల్లకల్లోలమవుతున్న చైనా నగరాలు, బిక్కుబిక్కుమంటూ పరుగులు తీస్తున్న ప్రజలు. చైనాలో గత 4 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తూ నగరాలను అతలాకుతలం చేస్తున్నాయి. చైనా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు వరదలతో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. నదులు ఉప్పొంగి నగరాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్విజౌ, హునాన్, గ్వాంగ్డాంగ్, గ్వాగ్జీ, జువాన్ అటానమస్ రీజియన్, హుబీ, చాంగ్కింగ్లలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదలు భారీ స్థాయిలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టాన్ని కలిగించాయి. గ్విజౌ ప్రావిన్స్ లోని రాంగ్జియాంగ్, కాంగ్జియాంగ్ నగరాల్లో నదులు ఉప్పొంగి వీధులు జలమయమయ్యాయి. షాపింగ్ మాల్స్, అండర్ గ్రౌండ్ గ్యారేజీలు నీటితో నిండిపోయాయి. దీంతో అక్కడి అధికారులు 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాదు హునాన్ ప్రావిన్స్ లో జూన్ 18 నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా జాంగ్ జియాజీ, చాంగ్డే, జియాంగ్జీలలో 4 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాంగ్ షాన్ కౌంటీలో రికార్డు స్థాయిలో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో గోలీ నది 9.67 మీటర్లు ఉప్పొంగి చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద అల్లకల్లోలం సృష్టించింది. లాంగ్ షాన్ కౌంటీ వరదల్లో 3 మరణించారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని హువాజీ కౌంటీలో వరదలు సంభవించి 3 లక్షల మంది రోడ్డున పడ్డారు. 70,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మిగిలిన వారు వరదల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్యాంలు, రోడ్లు, వ్యవసాయ భూములు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వర్షాలు వ్యవసాయ భూములను ముంచెత్తాయి. భూకంపాలు సైతం సంభవించాయి. ఒక్క హూబీ ప్రావిన్స్ లో మాత్రమే $103 మిలియన్ మేర ఆస్తి నష్టం వాటిల్లిందని, వరదల కారణంగా 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. అనేక నగరాల్లో రోడ్లు, విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నాయి. చైనా అధికారులు 4 స్థాయిల వరద నియంత్రణ వ్యవస్థలో అత్యంత తీవ్రమైన లెవెల్ 1 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ను అమలు చేశారు. చైనాలోని కీలక రిజర్వాయర్లను ఉపయోగించి వరద నీటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ బృందాలు డ్రోన్ల ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నాయి. కాగా చైనా వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని, గ్విజౌ, హునాన్, గ్వాంగ్జీలలో భూకంపాలు, వరదల ప్రమాదం ఉందని హెచ్చరించింది. శాస్త్రవేత్తలు ఈ విపత్కర పరిస్థితులకు వాతావరణ మార్పులే కారణమని పేర్కొన్నారు. ఈ వరదలు చైనాలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించాయి.